తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ అప్పలనాయుడు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ఈరోజు మా వెంకటేశ్వర స్వామిని అందరం కూడా మా కుటుంబం, మా కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఈరోజు మాకు గొప్ప విశేషమైన రోజు. ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈరోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుని దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే అని మొక్కితే మంచి ల్యాండ్, బిల్డింగ్లు అన్నీ కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈరోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈరోజు పిల్లలతోటి, టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈరోజే అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈరోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుందామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుని ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాది ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రలో ఫస్ట్ టైం, మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టి ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాది ఒకటే, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలని నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. దానికి తగ్గట్టుగా మన ఇక్కడ ఆంధ్రలో కూడా మన తెలుగు బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఏఐ మాదిరిగా ఏఐ స్టూడెంట్ని తయారు చేయాలి. నైపుణ్యంతో, స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి ఇంజనీర్ తయారు చేయాలనే తపనతోటి, ఆలోచనలతోటి, ఆ భగవంతుని ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు సోమవారిని దర్శనం చేసుకున్నామండి. ప్రత్యేకంగా రావడం జరిగింది. ఎందుకంటే సోమవారం ఆశీర్వాదంతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి గారితో ప్రతినిధిగా ప్రారంభించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చి మంచి 3 లక్షల మంది జనాభాతో జరిగింది. సోమవారం పూటతో సోమవారం ఆశీర్వదంతో ఈరోజు బిఎంఆర్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది. దానికి ఈరోజు రాకపోకలు కూడా, అంటే యాక్టివిటీస్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో సోమవారం దర్శనం కావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇక్కడ తిరుపతి నుంచి నేరుగా మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సోమవారం ప్రసాదం తీసుకొని అలాగే సోమవారం ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సకాలంలో అనుకుంటుంటే ముందుగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ఒక అనిహారం. ఆంధ్రప్రదేశ్లో ఒక పిపిపి వాళ్ళ కింద తొలి ప్రాజెక్టుగా అది పూర్తి